వైజాగ్ లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో తెలియచేయడానికి మా ప్రతినిధి కాజా సిద్ధంగా ఉన్నారు. కాజా, రిజిస్ట్రేషన్స్ మార్నింగ్ నుంచే స్టార్ట్ అయ్యాయి. 2 days నుంచి కూడా 7 o'clock నుంచి నైట్ 9 o'clock వరకు కూడా కొనసాగుతున్న సిచ్యువేషన్. మరి సర్వర్స్ కూడా కొన్ని ప్లేసెస్ లో డౌన్ ఉన్నాయి. విశాఖలో ఎలా ఉంది సిచ్యువేషన్? ఖచ్చితంగా రేపటి నుంచి పెంచిన రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమల్లోకి వస్తున్న నేపథ్యంలోని ముందు నుంచి అంటే ఈరోజు ఒక్కరోజే మిగిలి ఉంది. ఎవరెవరైతే ఇంకా పెంచిన రిజిస్ట్రేషన్ ఛార్జీలకు అనుగుణంగా వాళ్ళు రేపటి నుంచి రాలేకపోతున్నారో వాళ్ళు ముందుగానే వచ్చి తమ ఆస్తులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఈరోజు విశాఖలో భారీగా జనం క్యూ కట్టారు సబ్ రిజిస్టర్ కార్యాలయాలకి. విశాఖ జిల్లా వ్యాప్తంగా 9 సబ్ రిజిస్టర్ కార్యాలయాలు ఉన్నాయి. ఈరోజు తెల్లవారుజాము నుంచి ఆ రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు భారీగా చేరుకున్నారు. దీంతోపాటు డాక్యుమెంట్ రైటర్లు ఎవరైతే ఉంటారో ఆ కార్యాలయాలకు కూడా భారీగా జనం రద్దీ పెరిగింది. వాస్తవానికి ఆ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో 10:30 నుంచి ఈ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ. పికిల్ బిజినెస్ నాన్ వెజ్ పచ్చళ్లను తయారు చేస్తూ 5 లక్షలు సంపాదిస్తున్నారు వీరు. మీరు కూడా అలా సంపాదించాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. జరుగుతూ ఉంటుంది. అయినప్పటికీ ఉదయం నుంచి కూడా భారీగా జనం తరలివచ్చారు. ఎందుకంటే విశాఖలో ఈ ఎఫెక్ట్ చాలాగా ఉంది. ఎందుకంటే ఇక్కడ మహానగరం, దీంతోపాటు గ్రోత్ కారిడార్గా ఉన్న విశాఖ సిటీ నేపథ్యంలోని రేపటి నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు మరింత పెరగనున్న నేపథ్యంలో ముందుగానే తమ ఆస్తులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఎలాగైనా ఈ రోజే కంప్లీట్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే మంగళ బుధవారాల్లో అమావాస్య కూడా అయింది. ఆ అమావాస్య అయిన తర్వాత నిన్న భారీగా రిజిస్ట్రేషన్ జరిగాయి. సాధారణంగా అంటే 20 నుంచి 30% వరకు నిన్న రిజిస్ట్రేషన్ పెరిగాయి. ఈరోజు ఆఖరి రోజు అంటే రేపటి నుంచి పెరుగుతున్న ఛార్జీలు అమల్లోకి వస్తున్న నేపథ్యంలో ఈరోజు ఆఖరి రోజు కావడంతో భారీగా జనం వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకునే పరిస్థితి. మనతో పాటు ఇదే అంశంపై మాట్లాడేందుకు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ డి వెంకయ్యనాయుడు ఉన్నారు. చెప్పండి సార్, వాస్తవానికి సాధారణ రోజుల కంటే ఈ రోజు కానీ నిన్న కానీ పరిస్థితి ఏ విధంగా ఉంది సార్? జనవరి కొంత ఎక్కువ డాక్యుమెంట్స్ చేసుకోవడానికి ప్రజలు ప్రయత్నిస్తున్నారు. దాంతో ఒక 20 to 30% ఎక్కువ డాక్యుమెంట్స్, యావరేజ్ కంటే 20 to 30% ఎక్కువ రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి. నిన్న ఎంతమంది వచ్చారు సార్? నిన్న నియర్లీ 105 డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ అయింది. ఈ రిజిస్ట్రేషన్ ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయాలంటే స్టాంప్ డ్యూటీతో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఇంకా ఏటెడ్ చెల్లించాలి, ఎంతవరకు ఉంది సార్? స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, యూజర్ ఛార్జెస్ ఈ 4 చెల్లించాల్సి ఉంటుంది. సేల్ డీడ్కి అయితే స్టాంప్ డ్యూటీ 5%, ట్రాన్స్ఫర్ డ్యూటీ 1.5%, రిజిస్ట్రేషన్ ఫీజు 1%. ఈ రోజు సాధారణంగా ఉంది, గతంలో ఉన్న పాత కొనసాగుతుంది. ఈ రోజుకి రేపటికి ఎంత మేర తేడా ఉండబోతుంది? అది ఏరియాని బట్టి పెరుగుతాయండి. 10% నుంచి 25% వరకు రేట్లు పెరుగుతున్నాయి ఏరియాని బట్టి. ఈరోజు 20 నుంచి 30% వరకు అంటే ఈరోజు ఉన్న భూముల విలువ రిజిస్ట్రేషన్కి రేపటికి భారీగా పెరిగే అవకాశం ఉంది. 20 నుంచి 30% వరకు పెరిగే అవకాశం ఉందని చెబుతూ ఉన్నారు సబ్ రిజిస్టర్. అయితే రేపటి నుంచి ఈ మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలోని జనం కూడా భారీగా తరలి వచ్చి ఎలాగైనా ఈరోజే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేద్దామని ప్రత్యేకంగా నిర్ణయించుకొని భారీగా బోర్ల దగ్గర ప్రస్తుతం చూడవచ్చు. ఇది వెయిటింగ్ హాల్, ఇది పూర్తిగా నిండిపోయింది. ఇక్కడ వృద్ధులు, పిల్లలు ఎవరెవరైతే తమ ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయించుకుంటారో వాళ్ళంతా కూడా వచ్చి ఈరోజే ఎలాగైనా సరే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని నిర్ణయించుకుని ఉన్నారు. చెప్పండి సార్, అంటే ఈరోజు ఇంత భారీ రద్దీ ఈరోజు ఎందుకు? అవునండి, నేను ఇంగ్లాండ్ నుంచి వచ్చాను. ఇవాళ అవ్వకపోతే నాకు ఆలస్యం అయితే కష్టం మళ్ళీ వెళ్ళటానికి. థ్యాంక్ యూ. పెరుగుతుందండి. మేము సెల్లర్స్కి న్యాయం జరగదు కదా, మేము సెల్లర్ అండి, వాళ్ళు బయర్స్. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? వైజాగ్. అంటే ఈరోజు ఎందుకమ్మా అంత రద్దీ పెరుగుతుందని? మొన్న మంగళ బుధవారం అమావాస్య. అవునండి, ఈరోజు మంచిదని చెప్పేసి రేపటి నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతున్నాయి కదండి, అందుకే ఈరోజు పెట్టుకున్నాం మేము. ఓకే, రేపటి నుంచి పెంచిన రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమల్లోకి వస్తున్న నేపథ్యంలో ఈ రోజే ఎలాగైనా తమ ఆస్తులకు సంబంధించి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయాలని చెప్పి వీరంతా కూడా బారులు తిరగడం. మొత్తం మీద ఓవరాల్గా చూసుకుంటే విశాఖలోని 9 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ కాజా.